Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagireddy. Yes, as we know already, we have completed day 33. So in day 33, we majorly focused on what are the build tools. సో బిల్డ్ టూల్స్ వల్ల మనకి యూజ్ ఏంటి, అలాగే ఎందుకు మనం మాన్యువల్ ఫాలో అవ్వకూడదు ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్, సో వై వీఆర్ ఫాలోయింగ్ బిల్డ్ ఆటోమేషన్స్ టూల్స్, అలాగే బిల్డ్ టూల్స్ ఎవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే ఏ టెక్నాలజీకి ఏ బిల్డ్ టూల్ వాడాలి, అలాగే ఏ టెక్నాలజీని కంపైల్ చేస్తే ఎటువంటి ఆర్టిఫాక్ట్స్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం డే 33 అయితే చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 34. బిఫోర్ గోయింగ్ టు దాట్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ స్పెసిఫికల్లీ Maven. Okay, so as we know already, Maven is something called, it is a powerful build automation primarily for Java based application. ఓకే, అంటే మ్యావెన్ ద్వారా మనం మేజర్గా వాళ్ళ ఫస్ట్ టార్గెట్ అయితే జావా బేస్ అప్లికేషన్ని, జావా ప్రాజెక్ట్స్ని కంపైల్ చేయడం వాళ్ళ టార్గెట్. ఇక్కడ మ్యావెన్ ద్వారా ఇంకేదైనా మనం లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కంపైల్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ కంపైల్. సి హియర్, సో this statement is primarily designed for the Java projects or applications. ఇక్కడ but it also visualized enough to build projects in other programming languages with appropriate plugins. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి లాంగ్వేజ్ ఆర్ ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపైల్ చేయగలదంటే ఇది చూడండి, కోట్లిన్, స్కాలా, ఓకే, క్లోజర్, గ్రూవీ, జావా స్క్రిప్ట్స్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ని కూడా ఇది కంపైల్ చేయగలదు. కానీ వీటికి సపరేట్గా కొన్ని ఎక్స్ట్రా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఇన్ మ్యావెన్లో కొన్ని ఎక్స్ట్రా ప్లగిన్స్ వేసుకొని వీ కెన్ ఆల్సో కంపైల్ దిస్ ప్రాజెక్ట్స్ ఆర్ అప్లికేషన్స్. బట్ మ్యావెన్ వచ్చేసి మేజర్గా వాళ్ళ టార్గెట్, ప్రైమరీ టార్గెట్ ఏది అంటే ఫర్ జావా బేస్డ్ అప్లికేషన్స్. బట్ ఇట్ కెన్ ఆల్సో build different programming language with help of the appropriate plugins. Of course, we don't know what is plugins, but going forward, we can understand what is plugin, where we are going to add the plugins, how we are going to add the plugins. We will see, no problem. And later, see here, is Maven is free? Yes, Maven is a open source project. It's completely free of cost. No need to buy or no need to pay సింగిల్ NP. అండ్ ఇక్కడ ఈ మ్యావెన్ అనేది ఏదైనా ఒక కంపెనీ సంబంధించిందా అంటే సి హియర్, డస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ సింగిల్ కంపెనీ. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు సింగిల్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, ASF. ఓకే, అండ్ ఈ కంపెనీ చూడండి, విచ్ ఈస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ సపోర్ట్స్ ఏ వెరైటీ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఆర్ సాఫ్ట్వేర్ టూల్స్ ఆర్ అప్లికేషన్స్ లైక్ Maven. బేసికల్గా మనకి ఈ అపాచీ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీని కింద మనకి చాలా టూల్స్ ఫ్రీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు మ్యావనే మాట్లాడుతున్నాం. బిఫోర్ మ్యావన్ మనకి జావా బిల్డ్ టూల్ వచ్చేసి యాంట్. ఇది ఎవరిది అంటే ఇది కూడా అపాచీ వాళ్ళది. అలాగే మ్యావెన్, ఇక చాలా ఉన్నాయి. లైక్ మనం గోయింగ్ ఫార్వర్డ్ టామ్ క్యాట్ వాడతాం. ఓకే, టామ్ క్యాట్ అని, ఇలా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్ బిలాంగ్స్ టు ASF, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. సో ఈ కంపెనీ కింద వచ్చే ప్రతి ప్రోడక్ట్ ఆర్ ప్రతి అప్లికేషన్ ఆర్ ప్రతి సాఫ్ట్వేర్ కంప్లీట్గా ఫ్రీగానే ఉంటాయి, మ్యాక్స్ టు మ్యాక్స్. లేటర్ సి హియర్, మనకి మ్యావెన్లో చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు ద ఫస్ట్ వర్షన్ రిలీజ్డ్ ఇన్ 2002. ఓకే, బట్ దీన్ని యూసేజ్ అనేది 2004లో స్టార్ట్ అయింది, బట్ వర్షన్ రిలీజ్ అనేది మాత్రం 2002లోనే స్టార్ట్ అయింది, బట్ యూజింగ్ ఫ్రమ్ 2004 ఆన్వర్డ్స్. బట్ ఎనీహో, మనకి ఇదంత అవసరం లేదు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మనకి యూసేజ్ అనేది వాళ్ళు మొదలైంది అనేది. బట్ మేజర్గా లేటెస్ట్ వర్షన్ ఏది చూడండి, ద లేటెస్ట్ వర్షన్ ఈస్ 3.9.4. ఇది ఎప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిందంటే లైక్ June 28, 2023. ఓకే, సో వాళ్ళ టైం బేస్ని పెట్టుకొని వాళ్ళు కొత్త వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వీ విల్ సీ హౌ టు యూజ్ ఇట్ స్లోలీ, వీ విల్ అండర్స్టాండ్ హౌ టు ఇన్స్టాల్ అండ్ హౌ టు యూటిలైజ్ దాట్. సో ఇక్కడ మనం మ్యావెన్ ఎందుకు వాడుతున్నాం అని అంటే, సో కొన్ని కీ ఫీచర్స్ ఆర్ కీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి. ఏంటి అంటే
First of all, build automations. See here, Maven automates the compilation, testing, packing, deployment process. Yes, and it supports various build cycles such as clean, validate, compile, test, package, verify, install, and deploy, making the build process more efficient and consistent. బేసికల్గా ఇవి మనకి మేవెన్లో ఉన్న కమాండ్స్ అన్నమాట. వీటిని కొంతమంది కమాండ్స్ అంటారు, మేవెన్ కమాండ్స్ అంటారు, ఆర్ కొంతమంది గోల్స్ అని కూడా అంటారు, మేవెన్ గోల్స్. బోత్ ఆర్ సేమ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, బిఫోర్ దట్ సీ హియర్, మేవెన్ అనేది కంప్లీట్ ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, యాప్.జావా. ఓకే, దీన్ని కంపైల్ చేస్తుంది, అలాగే ఇది ప్రాపర్గా పనిచేస్తుందా లేదని టెస్ట్ చేస్తుంది. ఎస్, అలాగే ఫైనల్గా దీన్ని ఫైనల్ ఆర్టిఫాక్ట్స్ ఐదర్ జార్, వార్, ఇయర్ కింద మారుస్తుంది. అలాగే నీకు ఎక్కడికైతే కావాలనుకుంటున్నావో నీ టార్గెట్ సర్వర్స్లోకి ఆర్ క్లయింట్ సర్వర్స్లోకి డిప్లాయ్ కూడా చేస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ ఆటోమేటికలీ విత్ Maven. అండ్ ఇక్కడ చూడండి, ఇట్ సపోర్ట్స్ వేరియస్ బిల్డ్ లైఫ్ సైకిల్స్ సచ్ యాజ్ క్లీన్, వాలిడేట్, కంపైల్, టెస్ట్. ఈ కమాండ్స్ రన్ చేయడం ద్వారానే సో మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి జరుగుతుంది అనమాట. ఏదైతే ఈ కమాండ్స్ ఉన్నాయో ఈ కమాండ్స్ రన్ చేయడం ద్వారానే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ కమాండ్స్ అనేది మనం ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్లో మనం ట్రై చేద్దాం వితౌట్ మిస్. సో ఈ కమాండ్స్ రన్ చేయడం ద్వారా ఏం చెప్తుంది చూడండి, ద బిల్డ్ ప్రాసెస్ మోర్ ఎఫిషియంట్ అండ్ కన్సిస్టెన్స్. ఓకే, దాని తర్వాత స్టాండర్డ్ డైరెక్టరీ లేఅవుట్. సో see here, Maven encourages a standard project directory structure which helps in maintain consistent across the projects. The standardization simplify the build process and makes it easier for developers to understand the navigating the project. Exactly, Mavenలో మనం తీసుకుంటే ఒక స్టాండర్డ్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది, డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మన రిపోజిటరీ, సపోజ్ మన అప్లికేషన్ వచ్చేసి నా అప్లికేషన్ నేమ్ వచ్చేసి నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వీటెక్. ఈ వీటెక్లో డెవలపర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు Maven మీద పనిచేస్తున్నారో Maven మనకు ఒక స్కెల్టన్ ఇస్తుంది, అంటే ఒక డిఫాల్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, అంటే ఏంటి, ఇదిగో ఇది SRC ఫోల్డర్, అంటే నువ్వు కోడ్ అంతా కూడా ఇక్కడే రాసేయి. దాని తర్వాత ఆ కోడ్ రిలేటెడ్ టెస్ట్ కేస్ అని చెప్పుకున్నాం కదా, జేను టెస్ట్ కేస్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సో ఆ టెస్ట్ కేస్ అన్ని కూడా ఇక్కడ రాసాయి. ఇదిగో నీకు Mavenలో ఒక పర్టికులర్ ఫైల్ ఉండాలి, సమ్ pom.xml, వీ విల్ సీ వాట్ ఈస్ pom.xml. సో ఇలా ఈ స్కెల్టన్ ఇస్తుంది. సో ఈ స్కెల్టన్లోనే డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ రాసుకుంటారు అన్నమాట. అందుకని చూడండి, ద స్టాండర్డైజ్ సింప్లిఫైస్ ద బిల్డ్ ప్రాసెస్ and make it easier for developers to understand and navigate the project. ఎస్, నావిగేట్ అంటే సింపుల్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కోడ్ రాయాలి, సపోజ్ సోర్స్ కోడ్లోకి వెళ్ళి సోర్స్ ఫోల్డర్లోకి వెళ్ళి సోర్స్ కోడ్ రాయాలి, ఆర్ఎల్స్ టెస్ట్ ఫోల్డర్లోకి వచ్చి టెస్ట్ కేసెస్ రాయాలి. వాళ్ళు బిల్డ్ చేయాలంటే ఈ pom.xml యూజ్ చేసుకోవాలి. సో దేర్ ఈస్ ఎ స్టాండర్డ్ అండ్ ప్రీ డిఫైన్డ్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్. దాంతోపాటుకి ఇంకా చూడండి, దెర్ ఈస్ ఎ POM. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, సో POM ఇట్ స్టాండ్స్ ఫర్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది అనేది మనకి ఒక XML ఫైల్ అనమాట. లైక్ మనకు తెలుసు కదా, లేదా .vlc అని, లేకపోతే .txt ఫార్మాట్ అని, వర్డ్ ఫార్మాట్ అని, అలాగే మనకి XML ఫార్మాట్ కూడా ఉంటాయి. ఈ POM అనేది ఒక XML ఫైల్. అది ఏముంటుంది, టు డిస్క్రైబ్ ద ప్రాజెక్ట్ అండ్ మేనేజ్ ఇట్స్ కాన్ఫిగరేషన్. ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ pom.xmlలో రాసి ఉంటారు. ఎందుకు చూడండి, ఇక్కడ డెవలపర్స్ అన్న వాళ్ళు ప్రాజెక్ట్ని కంపైల్ చేయాలి అంటే దీన్ని రన్ చేస్తారు. మరి దీన్ని రన్ చేసినప్పుడు దానికి ఎలా తెలుస్తుంది? సో డెవలపర్స్ అనేవాళ్ళు ఇదిగో పలానా చోట కోడు, లేదంటే పలానా ప్లగిన్స్, పలానా టెస్ట్ కేసెస్, బ్లా పలానా చోట డిప్లాయ్మెంట్, ప్రతిదీ కూడా ఈ ఫైల్లోనే రాసి ఉంటారు అన్నమాట. అందుకనే టు డిస్క్రైబ్ ద ప్రాజెక్ట్ అండ్ మేనేజ్ ఇట్స్ కాన్ఫిగరేషన్. The pom.xml file includes information about the project, its dependencies and build-in sections and other details like plugins and dependencies and libraries and everything we are going to configure in pom.xml.
ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. ఎగ్జాక్ట్లీ మనకి మ్యావెన్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే చెప్పుకున్నాం కదా, సపోజ్ మనకి యాప్ డాట్ జావా లేదంటే సమ్ సేల్స్ డాట్ జావా ఇలా మనకి ఒక బంచ్ ఆఫ్ కోడ్ ఉంది. ఈ కోడ్ని కంపైల్ చేసేటప్పుడు దీస్ టూ ఫైల్స్, సపోజ్ 2 ఉంటే 2, 10 ఉంటే 10, 100 ఉంటే 10, దీస్ ఫైల్స్ విల్ ఎక్స్పెక్ట్ సమ్ dependencies from outside or some our local or some central repository. There are different categories are there. They will expect. అప్పుడు మ్యావన్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి ఆ డిపెండెన్సీస్ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్ట్ని కంపైల్ చేస్తుంది. మ్యావన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద డిపెండెన్సీస్ ఆటోమేటికల్లీ వైల్ బిల్డింగ్ ద కోడ్ ఆర్ వైల్ బిల్డింగ్ ద అప్లికేషన్. అందుకే చూడండి ఇక్కడ మ్యావన్ హ్యాండిల్స్ ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ బై డౌన్లోడింగ్ required libraries and plugins from central repository. Okay, central repository means మ్యావెన్ వాడు మనకి ఒక అఫీషియల్ సైట్ ఇస్తాడన్నమాట, అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ నుంచి మనకి చాలా డిపెండెన్సీస్ అవసరం. ఓకే, అక్కడి నుంచి మ్యావెన్ టూల్ అదే తెచ్చుకుంటుంది, మనకి ఆటోమేటిక్గా అదే తెచ్చుకుంటుంది. ఒకవేళ నీకు మ్యావెన్ సెంట్రల్ లేకపోతే కనుక చూడు, ensuring that all the necessary components are available for build process. ఇంకా మనకి ఇక్కడ కావాలి అంటే మనం లోకల్లో కూడా సెట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే లోకల్ రిపాజిటరీ ఆర్ రిమోట్ రిపాజిటరీ, ఇవన్నీ కూడా వస్తాయి. లోకల్ రిపాజిటరీ అంటే మనకి .m2 ఫోల్డర్ వస్తుంది. అలాగే రిమోట్ రిపాజిటరీ అంటే వీ కెన్ హ్యావ్ లైక్ నెక్సెస్ కానీ జేఫ్రాగ్ కానీ డిఫరెంట్ టూల్స్. వీ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, నో ప్రాబ్లం. బట్ డిపెండెన్సీస్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మ్యావెన్ తెచ్చుకుంటుంది ఫ్రమ్ ద డిఫరెంట్ రిపాజిటరీస్. ఓకే, నాట్ ఫ్రమ్ గిట్ రిపాజిటరీ. సో గిట్ రిపాజిటరీ ఇస్ డిఫరెంట్, మ్యావెన్ రిపాజిటరీ ఇస్ డిఫరెంట్. సో దీస్ రిపాజిటరీస్ ఆర్ డిఫరెంట్. వీ విల్ అండర్స్టాండ్ వెరీ స్లోలీ. అండ్ ఇక్కడ చూడండి ఇంకా లైక్ ప్లగిన్స్ అని. సో ఏదైనా సరే ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్లో జావా అనేది ప్రైమర్లీ ఫోకస్డ్ ఫర్, మ్యావెన్ అనేది ప్రైమర్లీ ఫోకస్డ్ ఫర్ జావా బేస్ అప్లికేషన్ అనుకున్నాం. కానీ ఇట్ కెన్ ఆల్సో బిల్డ్ డిఫరెంట్ అదర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. అప్పుడు ఏం హెల్ప్ అవుతుంది చెప్పుకున్నాం, ప్లగిన్స్ అని చెప్పుకున్నాం. అందుకని ఇక్కడ సో మ్యావెన్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్ త్రూ ప్లగిన్స్, సో విచ్ యాడ్ ఫంక్షనాలిటీ టు ద బిల్డ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఆర్ plugins for compiling code, running the test cases, or generating the documents, creating the project reports, whatever deployments, unit test cases, everything with help of plugins only. నీకు వేరే ప్లగిన్స్ యాడ్ చేసుకోవాలన్నా వీ కెన్ యాడ్ ఇన్ ద pom.xml. అలాగే రిపాజిటరీస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే, సో ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా మనకి ఐదర్ మనకి మ్యావెన్ రిపాజిటరీ నుంచి, దీనినే మనం సెంట్రల్ రిపాజిటరీ అంటాం, ఆర్ .m2 ఫోల్డర్ అంటాం, ఇంకొకటి వచ్చేసి నెక్సెస్ ఆర్ జేఫ్రాగ్ వాట్ ఎవర్. సో దీన్నేమో లోకల్ రిపాజిటరీ అంటాం, దీన్నేమో మనం రిమోట్ రిపాజిటరీ అంటాం. సో దీస్ 3 kind of repositories we are going to have in Maven. సో ఫ్రమ్ దిస్ రిపాజిటరీస్ ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రం మ్యావెన్ అనేది ఆ డిపెండెన్సీస్ కానీ ఏదైనా ప్లగిన్స్ కానీ తెచ్చుకుంటుంది. వీ విల్ అండర్స్టాండ్ స్లోలీ. సో లేటర్ ఫర్ డిపెండెన్సీస్ ఫర్ మ్యావెన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యావెన్ అనే టూల్ని యూజ్ చేసుకోవాలి, మ్యావెన్ టూల్ మీద పని చేయాలి. సో మ్యావెన్కి ఏమైనా ప్రీ రిక్వెస్ట్ ఆర్ డిపెండెన్సీ ఉందా అంటే జావా ఆర్ జేడీకే షుడ్ బి ఇన్స్టాల్ ఆన్ ద సర్వర్. నువ్వు ఎక్కడైతే మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తున్నావో, సపోజ్ ఈ లైనక్స్ బాక్స్లో ఆర్ విండోస్ బాక్స్లో నువ్వు మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తున్నావు, దానికంటే ముందు మనం జేడీకే అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. దెన్ ఓన్లీ మ్యావెన్ విల్ వర్క్. జేడీకే లేకుండా మనం మ్యావెన్ ఇన్స్టాల్ చేయొచ్చు అంటే వీ కెన్ ఇన్స్టాల్, బట్ మ్యావెన్ కెనాట్ యూస్ ఆర్ మ్యావెన్ కెనాట్ వర్క్. ఓకే, అండ్ దాని తర్వాత వన్స్ మనం మ్యావెన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓకే వీ విల్ ఇన్స్టాల్ స్లోలీ. ఆఫ్టర్ దాట్ వీ కెన్ సింప్లీ కమాండ్ మ్యావెన్ -version. దిస్ ఇస్ సింపుల్ కమాండ్ టు చెక్. జనరల్గా ప్రతి టూల్కి మన డెవాప్స్ టూల్స్లో ప్రతి టూల్కి కూడా ఇలానే ఉంటుంది, ఒక పర్టికులర్ టూల్ ఇన్స్టాల్ అయిందా లేదా, ఇన్స్టాల్ అయితే ఏ వర్షన్ అనేది ఇలాంటి కమాండే ఉంటుంది. సపోజ్ మనం ఆల్రెడీ గిట్లో చూసాం, గిట్ -version, ఇప్పుడు MVN -version అంటున్నాం, టుమారో మేబీ Ansible -version అంటాం, Docker -version అంటాము,
ప్రతి టూల్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ కమాండే ఉంటుంది టు నో వెదర్ ఇట్ ఈస్ ఇన్స్టాల్ ఆర్ నాట్. ఇఫ్ ఇన్స్టాల్, వాట్ ఈస్ ద వర్షన్ ఇన్స్టాల్. నౌ సి హియర్, మనకి మావెన్లో బేసిక్ కమాండ్స్, ప్రతి కమాండ్ కూడా ఎంవిఎన్తో స్టార్ట్ అవుతుంది. ఎంవిఎన్ క్లీన్, ఎంవిఎన్ కంపైల్, ఎంవిఎన్ టెస్ట్, ఎంవిఎన్ ప్యాకేజ్, ఎంవిఎన్ వెరిఫై, ఎంవిఎన్ ఇన్స్టాల్, ఫైనల్లీ ఎంవిఎన్ డిప్లాయ్. దీస్ ఆర్ ద మేజర్ కమాండ్స్. ఇవి మనకి చాలా చాలా ఫెయిర్ ఎనఫ్ అన్నమాట. ఓకే, సో దీన్నే మనం మావెన్ లైఫ్ సైకిల్ అని కూడా అంటారు. చాలామంది ఇంటర్వ్యూస్లో టెల్ మీద మావెన్ లైఫ్ సైకిల్ అని కూడా అంటారు. ఓకే, మావెన్ లైఫ్ సైకిల్ ఆర్ మావెన్ ఫేజెస్, కొంతమంది మావెన్ ఫేజెస్ అంటారు. సో వినుటి కేర్ఫుల్, ఏదైనా సరే మావెన్లో ఇంతకు మించి ఎక్కువ కమాండ్స్ అయితే ఉండవు. ఇంకా చిన్న కమాండ్స్ కూడా ఉంటాయి, లైక్ సోనార్ అని, అవి మనం స్లోగా డిస్కస్ చేద్దాం. బట్ దీస్ ఆర్ ద మేజర్: క్లీన్, కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, వెరిఫై, ఇన్స్టాల్, డిప్లాయ్. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ కమాండ్స్ ఇన్ మావెన్ లెవెల్. అండ్ మావెన్ అనేది ఒక చిన్న టూలే. ఓకే, సో మనం మావెన్ అనేది చాలా క్విక్గా నేర్చుకోవచ్చు, పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. బికాజ్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ కోడ్. డెవలపర్స్ రాసిన కోడ్ని మనం కోడ్ తీసుకొని కోడ్ని కంపైల్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సో దట్స్ ఇట్ ఇన్ ద సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.